హాయ్ ఫ్రెండ్స్, నేను మిలహరి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పూరీ కర్రీ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, పొటాటో, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, డ్రై రెడ్ చిల్లీ, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, చనా దాల్ పౌడర్, సాల్ట్, ఆయిల్. ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. అలాగే 3 క్యారెట్లు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అలాగే చిన్న మీడియం సైజ్ ఆలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిపోయాక 1 ఎండుమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇంకా మిగతా క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి కూడా ఇలా అన్నీ వేసేసుకోవాలి ఒకేసారి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆలు అలాగే క్యారెట్, ఆనియన్ అన్నీ కుక్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మనకి కుక్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇంకా మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోండి వీటిని. ఇవన్నీ ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయి అన్నమాట. ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని ఇలా కలుపుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి మాత్రమే వేసాను. మీ రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి కారం అనేది. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ అనేది పోసుకోవాలి. నేను మీడియం సైజ్ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ పోసుకున్నాను వాటర్ అనేది. చూడండి, ఈ గ్లాస్తో పోసుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనం దీన్ని మరిగించుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని మరిగించుకోండి. ఇంకా అంతలోపు మనం బేసిన్ అనేది పక్కన తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా తీసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసేసుకొని మనకి ముద్దలుగా లేకుండా ఇలా ఉండలు కట్టకుండా హ్యాండ్తో మంచిగా కలుపుకోవాలన్నమాట. శనగపిండిని చూపిస్తున్న విధంగా రావాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. డైరెక్ట్గా శనగపిండిని వేసుకోవద్దు. డైరెక్ట్గా వేసుకున్నామంటే మనకి ముద్దలుగా కడుతుందన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మనం ఈ మరుగుతున్న వాటర్లో శనగపిండి అనేది వేసేసుకోవాలి. శనగపిండి స్లరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో మనం గరిటెతో ఇలా కలుపుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి అడుగంటకుండా ఉంటుంది శనగపిండి అనేది. ఇలా మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం దీన్ని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట. చూడండి, చూపిస్తున్న విధంగా. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తే శనగపిండి కలుపుకోవచ్చు. మళ్ళీ శనగపిండి స్లరీ ప్రిపేర్ చేసుకొని దీంట్లో పోసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి దగ్గర పడిపోతుంది. ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే పూరీ కర్రీ అనేది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా పూరీ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది పూరీకి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.